ఆత్మహత్య కార్యక్రమానికి ఈరోజు ఎమ్మెల్యే గారు మనకు సమయం కేటాయించారు. ఈరోజు ఈ కార్యక్రమానికి అధికారులకి, సోదర సోదరులందరికీ మరియు మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. మరి మన తెలంగాణ గడ్డ మీద దాదాపు అందరు దేవతలు కొలువై ఉంటారేమో. మరి అంతగా మహిళలను పట్టించుకొని మహిళల సంక్షేమం కోసం, వారి యోగక్షేమాల కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాటుపడుతూనే ఉన్నారు. మరి ఇంతగానం ఏ ప్రభుత్వమైనా చేసిందా అని ఇంతకుముందు మీరే ఆలోచించండి. మరి మా మహిళలందరూ కూడా మరి మహిళలు పుట్టినప్పటి నుంచి బుద్ధిబండలాగా ఆలోచిస్తారు. మరి పేదింటి తల్లిదండ్రులకైతే మరి అలాంటిది మరి పెద్ద దిక్కుగా ₹1,00,000 ఇస్తున్నారు పెళ్లికి. మరి అదే బిడ్డ మరి కడుపుతో ఉంటే మరి ప్రసవం కోసం మరి గవర్నమెంట్ ఆసుపత్రిలో మంచి ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరి బిడ్డ పుడితే మరి కేసీఆర్ కిట్టులు అలాగే డబ్బులు కూడా ఇస్తున్నారు. మరి కడుపుతో ఉన్నప్పుడు కూడా మన అంగన్వాడీ సెంటర్లలో మంచి పౌష్టికాహారం, గుడ్లు, పాలు అన్నీ అందజేస్తున్నారు. మరి అదనంగా కూడా 140 కోట్లు ఖర్చు చేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి అలాగే పిల్లలు పుట్టిన తర్వాత పెద్దగా అవుతున్నప్పుడు, చదివినప్పుడు గురుకులాలని, మరి కాన్వెంట్లలో చదువుతున్నప్పుడు స్కాలర్షిప్లని అన్నీ అందజేస్తూ వస్తున్నారు. ఇలా ఒక్కొక్క స్టేజ్లో, ప్రతి ఒక్క స్టేజ్లో కూడా ప్రతి ఒక్క దానికి కూడా సహాయం అందిస్తూనే ఉన్నారు, ఆర్థిక సహాయం. మరి రాష్ట్రంలో వేరే రాష్ట్రాలు ఎక్కడా లేని విధంగా కూడా ఒంటరి మహిళల పెన్షన్లు కూడా మన ఒక రాష్ట్రంలోనే వస్తున్నాయి. వృద్ధాప్య పెన్షన్లని, వితంతు పెన్షన్లని, ఇలా ప్రతి ఒక్కటి షీటింగ్లోనే ఏర్పరచడమని మహిళల భద్రత కోసం ఇలా ప్రతి ఒక్కటి చేస్తూనే ఉన్నారు మన మహిళలకు. మరి ఇంతగానో కూడా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేస్తలేదండి. మరి మహిళా సోదరులు చూస్తూనే ఉన్నారు. మరి మన జగిత్యాల పట్టణానికి వస్తే మరి ఇంతకు ముందు ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున ఏ చెక్ల డిస్ట్రిబ్యూషన్ అయినా మీరు చూసారా అండి? మరి టీవీలలో అక్కడిక్కడ చూస్తూ ఉంటారు. ఇంతగానో మీ చెక్లు ఎవరైనా నాయకులు పంచారా అండి? మరి మన సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాతనే ఎక్కువ సంఖ్యలో కళ్యాణ లక్ష్మి అయినా, షాదీ ముబారక్లైనా, మరి దురదృష్టవశాత్తు ఏదైనా అనారోగ్యం బారి పడితే మరి సీఎం సహాయ నిధి నుండి డబ్బులైనా కూడా అప్పటికప్పుడు వెళ్ళి ఆర్థిక సాయం చేయడానికి, మరి హాస్పిటల్లో ఉన్నారు, డబ్బులు అప్పటికప్పుడు కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఎల్ఓసీలైనా మరి పెద్ద ఎత్తున కూడా మనకు సంక్షేమ పథకాలు, మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు ఇక్కడ మనకు అందుతున్నాయంటే కేవలం మన సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాతనే ఇంత పెద్ద ఎత్తున మనకు అందజేస్తున్నారండి. మరి ఈ సందర్భంగా ఈరోజు కూడా 65 లక్షల రూపాయల చెక్కులు మన జగిత్యాల పట్టణంకి అందిస్తున్నారు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు. మరి ఈ సందర్భంగా మా మహిళా సోదరిమణులందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు సీఎం సార్ గారికి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మరియు మనకి ఇక్కడ అందజేస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు మన పెద్దన్నయ్య గారు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా మీ అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా మహిళా సోదరిమణులందరికీ, మరి లబ్ధిదారులందరికీ, మా చెల్లెలందరూ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళకు కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ. పట్టణ మరియు చుట్టుపక్కల మండలంలోని వివిధ గ్రామాల్లో కొన్ని నెలల నుండి పెళ్లిళ్ళు జరుపుకొని ప్రభుత్వం ద్వారా వచ్చే ₹1,00,000 చెక్ అందుకోవడానికి వచ్చిన అక్క చెల్లెళ్లకు, అన్నలకు అందరికి కూడా పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ వచ్చిన తర్వాతనే, మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, మరీ ముఖ్యంగా మన దేశంలో అసలు ఎక్కడ ఏ మాత్రం ఇలాంటి ఆలోచన కూడా ఎవరు చేయని ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి దాదాపు 4 సంవత్సరాల క్రితమే ₹50,000 ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా షాదీ ముబారక్ పథకం కింద ముస్లిం అమ్మాయిలకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దాన్ని 75,000 చేయడం. ఇది ఎస్సీ, ఎస్టీ, ముస్లింలే కాకుండా బీద వాళ్ళు ఎవరున్నా కానీ, బీద వాళ్ళు ఇక కులం మతాలకు సంబంధం లేకుండా బీద వాళ్ళు ఎవరున్నా కానీ ₹1,116 చెక్కు ఇచ్చి ఒక తండ్రిలాగా, ఒక మేనమామలాగా, ఒక తాతలాగా ఇవాళ మన కేసీఆర్ గారు అని చెప్పవచ్చు. దేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి పథకం లేదు. కేసీఆర్ గారిని ఒక్క మాటలో చెప్పాలంటే
వారు మహిళల గురించి ఎక్కువ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచించే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఇవాళ ఒక పెళ్లికి 1,116,000 కాదు, ఒక పెళ్లి చేసిన తర్వాత గర్భవతి అయితే ఇంతకుముందు చెప్పినట్టు అంగన్వాడీ స్కూళ్ళలో ఇది కూడా చెప్తా ఉన్నాం, ఎక్కడా లేని విధంగా 140 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి ప్రతిరోజు కోడిగుడ్డు బలమైన ఆహారం ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ వచ్చినాక మీ అందరికీ తెలుసు, కావాలంటే వాడకు అంగన్వాడీ కేంద్రం ఉంటుంది, అక్కడ అడుగు చెప్తారు నెలలో 8 గుడ్లు ఇస్తుంది. అట్లాంటిది ఇప్పుడు 30 కోడిగుడ్లు ఇస్తున్నాం. మరి ఆ తర్వాత ప్రస్తుతం అంటే మళ్ళా సర్కార్ హాస్పిటల్లో ఒక్క మహిళా డాక్టర్ ఉంటే ఎక్కువ ఉంటుండే, జయించారు అక్కడ ఒక్క లేడీ డాక్టర్ కంటే ఎక్కువ. ఇప్పుడు 5 మహిళా డాక్టర్లు, 3 పిల్లల డాక్టర్లు, అవసరమైతే మత్తించడానికి వాళ్ళకు 4 డాక్టర్లు. ఈ రకంగా తల్లి పిల్లల క్షేమం కోసం ఇంత పెద్ద ఎత్తున డాక్టర్లు కూడా పెట్టేది. మళ్ళీ పిల్ల కొద్దిగా పెరగగానే బలహీనంగా ఉంటే అదనంగా 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు కూడా ఆ చిన్నపిల్లలకు కూడా పౌష్టికాహారం ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. 3 సంవత్సరాల తర్వాత మనకి ఇక వాడవాడకు అంగన్వాడీ. అక్కడ అంతకుముందు వాళ్ళకి చక్కగా జీతాలు ఉండకపో 4,000 జీతం ఇస్తే రోజు ధర్నాలు తహసీల్ ఆఫీస్ కూడా కనబడదు. చూసి కావచ్చు వీళ్ళందరూ అయితే మా టీవీలో ఇక మా తమ్ముళ్ళు ఎప్పుడు వేస్తారు. ఇప్పుడున్నాయా వాళ్ళకి 10,000 నరించి అంగన్వాడీ వర్కర్లు కాదు అంగన్వాడీ టీచర్లు అని చెప్పి వాళ్ళకి పేరు పెట్టి అంతకుముందు ఆయాలు దాంట్లో పనిచేసే వాళ్ళకి 1,000 రూపాయలు ఇస్తారు. వాళ్ళకి ఏం కావాలని పిల్లగాళ్ళకి మేము పెట్టాలి, వాళ్ళకి 6,000 రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. అక్కడ కూడా పిల్లగాళ్ళకి మంచి భోజనం ఇస్తుంది. ఆ తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకుల పాఠశాల ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మరి తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంలో నంబర్ 1. నేను ఈ గీతాభవన్ నేను చదువుకునేటప్పుడు కట్టింది. మా ఇల్లు దీనే ఉంటుంది. చాలా పట్టణంలో శాంతి భద్రతలు ప్రతి కూడా అభివృద్ధి కూడా మీరు చూస్తున్నారు. ఇవ్వాలని మా చైర్మన్ అమ్మ కౌన్సిలర్స్ మేము కలిసి మన కూరగాయల మార్కెట్ ఇక్కడే ఉంటుంది, దాన్ని చార్జ్ చేసినాం. నేను అంతవరకు ధరలట ఖాళీ బద్నాం కర్ణకెళ్ళి ఖాళీ బద్నాం చేస్తాం. ధరలట మార్కెట్ చార్జ్ చేయాలి. ఎందుకు చేయండి, నా ఇల్లు ఎక్కడ ఉంది సరిగ్గా ఉన్నది గడియారం కాడ మార్కెట్ బంద్ చేస్తామా? ఇదివరకు కూడా గట్టిగా ప్రచారం చేసాం. కానీ ఆ మార్కెట్ 50 లక్షల రూపాయలు పెట్టి మంచిగా షెడ్లు వేసి అన్నీ చేసినాం. మీరు పోయి చూడదు ఎంత మంచి ఉంటుంది మార్కెట్. ఇప్పుడు ఒక 6 నెలల కింద ఎట్లుండే ఇవాళ ఎట్లుందనేది అది చేస్తూ ఉంటే ఇక నిన్న ఒకళ్ళు వచ్చి ఏదో బదనాం చేసిపోతారట. ఇక ఆ మతం వాళ్ళు చేసింది కదా ఇంకో తీసి జెండా పట్టుకొని ఇంకోళ్ళు ఇవ్వాల. ఇది నడిచేటోళ్ళ కాలాలకు కట్టబెట్టు. అంటే ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి మంచి కార్యక్రమాలు కన్నుగిట్టగా ఈ కార్యక్రమాలని చేస్తూ ఉన్నాం. మరి ఇలా ఈ కార్యక్రమం ఉన్నది కళ్యాణ లక్ష్మి పథకం 5-6 నెలలు ఆలస్యమైంది కావచ్చు. ₹1 ఖర్చు వాళ్ళకన్నా అయిందా? మీ సేవ సెంటర్ ఏదో 20 రూపాయలు 30 రూపాయలు తెలియకపోతే 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నారు కావచ్చు. లంచం అనేది ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందా? వస్తే ఇస్తే కూడా చెప్పండి. ₹1 లంచం లేకుండా ఇవాళ ₹1,116 ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మమ్మల్ని కూడా బాధ్యతలు చేసి ఎమ్మెల్యే సంతకం ఖచ్చితంగా ఉండాలని చెప్పి మాకు కూడా చేశారు. మీకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది కావచ్చు, మరి కాగితాలు పట్టుకుని మా దగ్గర ఖర్చు నాకు కూడా పెద్ద మేము ఇబ్బంది ఇస్తలేదు. కానీ ముఖ్యమంత్రి గారు అది పెట్టారు. ఇక మేము కూడా ఆలోచిస్తున్నాం అన్నీ చేసుకొని మంచిగా కాగితాలు తీసుకొని రాగా మా దగ్గర ఖర్చు ఎందుకని చెప్పి. కానీ ఈ పథకం దేశంలో ఎక్కడ లేదు. అంటే ఈ గర్వంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మా మీడియా మిత్రులు ఈ లోకల్ ఛానల్ అనుకోకూడదు. V6 TV9 కథలు ఇక్కడ సీనియర్లు వీడు వేసిందంటే దేశంలో పోతుంది తప్పు మాట్లాడుతుంది. అలాగే మీ అందరి దయతో గెలిచిన వాళ్ళం మేము. కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో నంబర్ 1 ఉంది, అభివృద్ధి చేయడంలో కూడా నంబర్ 1 ఉంది. కానీ మనది బాగా బీద దేశం, ఎంత చేసినా అంత అలక కనబడదు. చాలా గరీబ్ దేశం. కానీ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఆ 29 రాష్ట్రాల్లో 3-4 మంచిగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి. ఆ విషయాన్ని మాత్రం మనం మర్చిపోదు. మన ముఖ్యమంత్రి గారు అంత గొప్పగా పాలిస్తున్నారు. ఇవాళ మహిళల కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అంతకుముందు పెళ్ళి అంటే 10,000 స్టోర్లు ఉండకపోదు.
ఇవాళ 1,00,000 రూపాయలు అంటే కూడా వాళ్ళు తెచ్చిస్తారు. ఎందుకంటే ఎక్కడ కళ్యాణ లక్ష్మి ఉన్నది అది అంతది ఈ ఆడబిడ్డలు తెచ్చిస్తారని చెప్పి పూర్తి విశ్వాసం, ఆ పూర్తి విశ్వాసంతో చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ ఇక్కడ మా ముస్లిం అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారు. బహనా है ये शादी मुबारक स्कीम है, ये गंगा जमुना का एक तहजीब पैसा अपना तहजीब चलना, తెలంగాణ में एक अच्छा अमन रहना, ఒక మంచి శాంతి ఉండాలి అనే దాంతో మన ముఖ్యమంత్రి గారు ఉంటే మరి మత ఘర్షణలు చేయడానికి, కులాల పేరు మీద మతాల పేరు మీద విభజించి ఓట్లు పొందడానికి కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇది రాజకీయ వేదిక కాదు. ఇవాళ నేను ఎందుకంటే బాగా అనిపించింది. నేను నిన్న హైదరాబాద్ ఉన్నా. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ ఆల్రెడీ బండారు అంత కొట్టించారు. ఇవాళ తెల్లారైతే మార్కెట్ చేయలేం కదా, లక్షల రూపాయలు పెట్టి అంత పెద్ద షెడ్ వేయలేం కదా, కలర్ వేయలేం కదా. ఇవాళ వేస్తామని తెలిసి నేను ఒకరు పోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చుంటారా. మేము వచ్చే వరకు అందుకు ఇంకేదో అనుకున్నామని చెప్పి ఇంకో పార్టీలు వచ్చాయి. అంటే ఎటువంటి ప్రభుత్వం చేసే దాంట్లో అయితే కళలు కట్టబెట్టాలి, లేకపోతే हम बोले तो शादी मुबारक दे रहे, अरे कौन कोई तो दे रहे भैया शादी मुबारक, కళ్యాణ లక్ష్మి పథకం ఇవ్వని చెప్పి మన ఎవ్వరో అడిగినామమ్మా. ముఖ్యమంత్రి గారు కానీ మమ్మల్ని అడిగిన ఎప్పుడన్నా ఈ పథకం అయినాక జర ఆశ్చర్యమైతే ఏమంటున్నాం. కానీ ఇటువంటి పథకం వస్తుందని ఏ ఆడబిడ్డ నేను అనుకున్నారా, ఏ తల్లిదండ్రులు నేను అనుకున్నారా? అమ్మా कभी सोचे क्या है सर, नहीं सोचे. सही बात है, थोड़े लोग बोलते कहते हम पूछे तो ही दे रहे, हम पूछे तो ही दे रहे, कोई पूछे तो भी नहीं दे रहे. केसीआर साहब का एक अच्छा सपना है देना बोल के उन्होंने दे रहे, अपन ले रहे एक तोहफा वैसा. ఇదొక బహుమతి, బిడ్డల కోసం ఒక బహుమతి లాగా కలుస్తున్నారు. ఏంటంటే కావచ్చు అన్నీ భావించదు. వెంటనే అధికారుల ద్వారా అదేవిధంగా మా స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా కూడా చెక్కిస్తాం. మరి ఇంకా చెప్పుకుంటూ పోతే మా లక్ష్మీపూర్ నుంచి తిమ్మాపూర్ నుంచి మా యువకులు వచ్చేది. అక్కడ పన్నాల పద్మ అనే ఆవిడ వాళ్ళ భర్త దామోదర్ రెడ్డి కరెంట్ షాక్ చనిపోయాడు. అంతకంటే 40 ఏళ్ళు లేవు, పిల్లగాళ్ళు భార్య. అంతకుముందు 1,00,000 రూపాయలు ఇస్తున్నందుకు తిరిగలేదు. ఇవాళ కరెంట్ షాక్తో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. 5 లక్షలు వచ్చింది వచ్చాయి కదా. అంటే 10 లక్షల రూపాయలు వచ్చినాయి. మా సురేష్ తమ్ముడు ఉంటాడు, వాళ్ళ సొంత చెల్లె భర్త బావ. మరి అదేవిధంగా గంగలక్ష్మి తిమ్మాపూర్ విలేజ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఎక్కడ కరెంట్ షాక్తో 5 లక్షలు వచ్చినాయి. లేకపోతే అమ్మాయి బతుకు వాళ్ళది ఏమైతుందో మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత గొప్పగా ఆడుకుంటుంది, ఇంత గొప్పగా ఏ ఆడబిడ్డ కూడా ఇట్లా జగన్ ఏ ఆడబిడ్డ కూడా బాధపడతారు. ఎన్నో తీసుకొస్తా ఉంది. భవన నిర్మాణ కార్మికులు కానీ ఎవరైనా చనిపోతే అక్కడ కూడా 5 లక్షల రూపాయలు వస్తుంది. ఈ రకంగా చాలా వరకు వర్గాలు ఇప్పటికే ఈ సంక్షేమంలో భాగమైంది. ఇంకా చేయాల్సింది ఉంది, చేయాల్సింది ఇంకా లేదని అంటలేదు. అసలు ఈ సంవత్సరం ఇంకా చేద్దాం అనేసరికి కరోనా అనే ఒక దయ్యం వచ్చి మన మీద కూర్చులేదు. మీరు చూసి కరోనాను కూడా ప్రపంచం అంతా అతలాకుతలు పడుతుంటే మన దగ్గరనే జాగ్రత్తగా ఎదుర్కొన్నాం. ఇవాళ చాలా వరకు తగ్గింది, నాకు కూడా వచ్చింది. ఇంకా మొత్తం పోలే, కరోనా భూతం ఉన్నది. సైతాన్ అभी भी है, अपन सब थोड़ा होशियार रहना, మాస్క్ రखलेना, थोड़ा दूर रहना. మరి ఈనాడు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన రెవెన్యూ అధికారులకు, ఇందులో పాల్గొంటున్న మా ప్రజాప్రతినిధులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చెట్ల పంపిణీ కార్యక్రమం చేస్తాం పడుతున్నాం. ఫస్ట్ ఈ మోరపల్లి ఎండి ఖలీఫా, కాసిం తాటిపల్లి,